హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న బబ్లు 7. ఈరోజు రెసిపీ కేరళ స్టైల్ టెండర్ కోకోనట్ పుడ్డింగ్. కొబ్బరి ముంజులు. కొబ్బరి నీళ్ళతో ముంజులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అగర్ అగర్ ప్యాకెట్స్. ఇవి స్టేషనరీలో కానీ గ్రోసరీలో కానీ షాప్స్లో దొరుకుతాయి, లేదా డిమార్ట్లో కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కానీ దొరుకుతాయి. అగర్ అగర్ ప్యాకెట్స్ పౌడర్ కూడా దొరుకుతుంది. దీన్ని చైనా గ్రాస్ అంటారు. ఇది వాటర్లో వేయంగానే జెల్లీ లాగా అవుతుంది. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఈ గ్రాస్ని కట్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నేను 2 టెండర్ కోకోనట్స్ తీసుకున్నాను. కోకోనట్ వాటర్ని బౌల్లోనికి పోసుకుని బౌల్ తీసుకుని కోకోనట్ వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. షుగర్ క్యాండీస్ తీసుకుని గ్రైండ్ చేసుకున్నాను. మీ దగ్గర షుగర్ ఉంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళు పోసుకున్న గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ షుగర్ క్యాండీస్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అగర్ అగర్ జెల్ని కూడా వేసుకోవాలి. అగర్ అగర్ జెల్ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మరలా ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ కొంచెం థిక్ ఫామ్లోకి వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్ తీసుకుని మరొకసారి బాయిల్ చేసిన వాటర్ని స్ట్రైన్ చేసుకోవాలి. లేత కొబ్బరిని తీసుకుని మనం ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్లో కలుపుకోవాలి. ఇప్పుడు 10-15 మినిట్స్ వరకు బయట ఉంచి వేడి తగ్గేంత వరకు చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా ముంజులు తినాలనిపించినప్పుడు, మనకి అవైలబుల్ లేనప్పుడు ఇలా కోకోనట్ ముంజులు తయారు చేసుకుని తినొచ్చు. ఇది సేమ్ టు సేమ్ ముంజులానే ఉంటుంది. చూస్తుంటే సో డెలిషియస్గా ఉంది కదా. అంతేనండి, లేత కొబ్బరి నీళ్ళ ముంజులు తయారైపోయింది. ఆ వాటర్లో నుంచి హాఫ్ సపరేట్ చేసుకున్నాను. టెండర్ ఫ్రూట్ పుడ్డింగ్ ట్రై చేశాను. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. అదే వాటర్తో మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకుని చేసుకోవచ్చు. నేను ముందుగా అగర్ అగర్ కోకోనట్ వాటర్ని బాయిల్ చేసుకున్న వాటర్ని వేసుకున్నాను. నేను డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్, పొమోగ్రనేట్ వేసుకున్నాను. ఫ్రూట్స్ పెట్టుకున్న తర్వాత మరొక లేయర్ జెల్ని పోసుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుని సబ్జా గింజలు కూడా వేసుకుని 3 to 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్లాస్ కేక్లో అగర్ అగర్ వేసి ఫ్రూట్స్ వేసి తయారు చేసుకుంటున్నారు, బట్ నేను కోకోనట్తో ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. Please do subscribe my channel and support me. Thank you for watching.